హలో నమస్తే అండి. శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి ఆరాధన నవల 4వ భాగానికి స్వాగతం అండి. నోట్లో అన్నం పెట్టుకున్న లక్ష్మి చెప్పనా వద్దా అన్నట్టు తటపటాయిస్తుంది. చెప్పు. ఆవిడ ఏమడిగింది? నువ్వేం చెప్పావు? మరే మరే మీ పిన్ని మంచిదేనా? మిమ్మల్ని బాగా చూస్తుందా అని అడిగింది. ఇంకేమో ఇంకా చెప్పు. ఇంకా మీ మా అమ్మ పిన్ని మాట్లాడుకుంటారా? మీ నాన్న మీ పిన్నితో మాట్లాడతాడా అని అడిగింది. నువ్వేం చెప్పావు? మా పిన్ని మోగది, అసలు మాట్లాడటం వస్తేగా పోట్లాడటానికి అన్నాను. మా నాన్న అసలు మా పిన్ని ముఖం చూడనని చెప్పాను. మా అమ్మ ఎప్పుడన్నా పని చెప్పటం తప్ప ఇంకేం మాట్లాడదని అన్నాను. నన్ను చూస్తే భయం అని చెప్పాను. మరి పని అది బాగా చేస్తుందా అని అడిగింది. ఓ, గిన్నెలు తోమంటే బరబరా తోమేస్తుంది, ఇల్లు ఊడవమంటే చకచకా ఊడ్చేస్తుంది. అన్నం తినడం మానేసి లక్ష్మి చేతులతో అభినయిస్తున్నదల్లా రాజేశ్వరమ్మ హఠాత్తుగా మధ్యలో వీపు మీద పెడియల్మని ఒక్కటి చరచటంతో ఆగిపోయి కళ్ళు పెద్దవి చేసి, ఎందుకు కొడతావు నన్ను అని అడిగింది. నోర్మోయ్, ఈ వాగుడంతా నిన్నెవరు వాగమన్నారు? ఉరిమి చూస్తూ అంది ఆవిడ. వాగుడా? ఇప్పుడు నువ్వన్నీ అడగలా? అట్లాగే ఆవిడ అడిగింది, నీకు చెప్పడం లేదు. అట్లాగే ఆవిడకి చెప్పాను. నేను అసలు అన్నం తినను. పో, నాకు వద్దే వద్దు. అన్నీ నువ్వే అడుగుతావు, చెబితే మళ్ళీ కొడతావు. లక్ష్మి కంఠం బాధగా కంచం విసురుగా కాలితో తన్నేసింది. కంచం దూరంగా వెళ్ళిపడింది. అన్నం చింది ఇల్లంతా చిందరవందరగా చెదిరిపడింది. రాజేశ్వరమ్మ మనవరాలి వీపు మీద మరలా గబగబా మళ్ళీ 2 దెబ్బలేసింది. ఇంకోసారి అలా చెప్తావా? చెప్పనని చెప్పు ముందు అరిచింది. ముందు గదిలో ఉన్న అన్నపూర్ణ బాబుని చప్పున మంచం మీద పడుకోబెట్టి పరిగెత్తుకొచ్చి ఆవిడ చేతుల్లోంచి లక్ష్మిని లాక్కుంది. ఏనాడు లేంది మా అమ్మ అలా శివమెత్తినట్టు అవతరించటం చూసిన లక్ష్మి బెదిరిపోయి తాత్కాలికంగా అన్నపూర్ణ కుచ్చెళ్ళకి ఖర్చుకుపోయింది. భాడవా, ఇంకోసారి ఎప్పుడైనా ఇలా వాగినట్లు నాకు తెలియాలి. ఇప్పుడు చీరేస్తాను, జాగ్రత్త. పెదవ తిరుగుళ్ళు నువ్వును. అన్నపూర్ణ ఆవిడని మృదువుగా కళ్ళతోనే వారిస్తూ సైగ చేసి లక్ష్మిని ఎత్తుకొని యువతలకొచ్చింది. లక్ష్మి చాలాసేపు ఏడ్చి నిద్రపోయింది. అంటే ఇంటి గుమ్మం దగ్గర కూలబడిన రాజేశ్వరమ్మ కళ్ళు ఒత్తుకుంటూ బొంగురుపోయిన కంఠంతో తనలో తను అనుకున్నట్లుంది. నేను మొదటే అనుకున్నాను, నువ్వు రాకముందే ఈ పరిసరాల నుంచి మారిపోతే బాగుంటుందేమో అని. అంతా తెలిసిన వాళ్ళు ఏదో ఒక మాట విసురుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళని చూసి నవ్వమంటే ఉన్నంత సరదా లోకులకి ఇంకేదీ లేదు. కానీ ఏం చెయ్యను, ఇలాంటి వసతిగల ఇల్లు ఇంత తక్కువ అద్దెలో ఎక్కడ దొరుకుతుంది? ఇంతకంటే అద్దె ఎక్కువ పెట్టే స్తోమత లేదాయే. ఈ ఇంటికి బజారు దగ్గర, ఇంటి వాళ్ళు ఇక్కడ లేరు. అద్దె డబ్బులు 4 రోజులు ఆలస్యమైనా ఏమీ అనరు. ఈ వసతులు చూసుకున్నా కానీ వెనక నుంచి వచ్చిన కోడలు వంగి ఆవిడ చేతి మీద చెయ్యి వేయటంతో తలెత్తి చూసింది. అన్నపూర్ణ కళ్ళల్లో ఆవిడ బాధని అర్థం చేసుకున్నట్టుగా సానుభూతి నిండుగా తొణికిసలాడుతుంది. ఎడమ చెయ్యి గుండెల మీద ఆనించుకుని నేను అన్నట్టు సూచించి కుడి చెయ్యి లేదు అన్నట్టు గాలిలో ఊపింది. అంటే దాని ఉద్దేశం నేను అలాంటి దాన్ని కాను అనా, లేక అలాంటి చెప్పుడు మాటలు పట్టించుకోను, మీరు బాధపడకండి అనా? మొత్తానికి అలాంటి భావమే ఏదో ఆ కళ్ళలో కనిపిస్తోంది. రాజేశ్వరమ్మ కోడలి చెయ్యి పట్టుకుని దీనంగా చూస్తోంది. నాకు తెలిసే పూర్ణ, నీ మనసు పాలలాంటిది. కానీ కుండెడు పాలైన ఒక్క విషపు చుక్క చాలు, విరిగి దెబ్బలవుతాయి. అన్నపూర్ణ మళ్ళీ 2సారి కూడా అలాగే శగ్నం చేసింది. అమ్మా! వీధి వాకిట్లో నుంచి తలుపు తట్టిన శబ్దం వినిపించటంతో ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. వాడు వచ్చినట్లున్నాడు. రాజేశ్వరమ్మ కళ్ళు తుడుచుకొని లేచి తలుపు తీయటానికి వెళ్ళింది. అన్నపూర్ణ గబగబా వంటింట్లోకి వెళ్ళి లక్ష్మి తన్నేసిన కంచం తీసేసి ఆ స్థలం అంతా బాగుచేసే ప్రయత్నంలో మునిగిపోయింది. ఏమిటమ్మా, ఏమైంది? అలా ఉన్నావే? లోపల అడుగు పెడుతూనే అదోలా ఉన్న తల్లిని చూసి ఆత్రంగా అడిగాడు అనంత్. ఏం లేదురా,
ఊరికే కూర్చుంటే పాత విషయాలేవో జ్ఞాపకం వచ్చాయి. అతని ముఖం కఠినంగా మారింది. ఏమిటా పాత విషయాలు అన్నాడు. రాజేశ్వరమ్మ లోపలికి వెళ్ళబోయింది. గదిలోకి వెళ్ళిన అనంత్ బూట్లు విప్పుకుంటూ అమ్మా అని పిలిచాడు. ఏం నాయనా? ఇలా రా అమ్మా. రాజేశ్వరమ్మ కొడుకు దగ్గరికి వెళ్ళింది. కాళ్ళ నుంచి మేజోళ్లు లాగేస్తూ తలెత్తకుండానే అన్నాడు అనంత్. అమ్మా, నువ్వు పాత విషయాలేవి అన్నపూర్ణ దగ్గర ఎత్తవద్దు. జరిగిందేదో జరిగింది. అది నా ఒక్కడికి సంబంధించింది. నా గత జీవితం గురించి మరొకరు వినటం కానీ దాన్ని పంచుకోవటం కానీ నేను సహించను. ముందు గదిలోకి వస్తున్న అన్నపూర్ణ చెవిన ఈ మాటలు పడ్డాయి. గతుక్కుమన్నట్టు అయిపోయింది. అతని కోసం అన్నీ చేయాలి. అతని పిల్లల్ని సొంత పిల్లల్లా సాకాలి. అతని సంసారాన్ని తన సంసారంగా చూసుకొని అన్ని బాధ్యతలు నెత్తినేసుకోవాలి. కానీ అతని గతం ఏమిటో తెలుసుకోకూడదు. ఆ అధికారం తనకి లేదు. అన్నపూర్ణకి కొత్త విషయం ఏదో తెలిసినట్లయింది. ఉదయం 10 గంటలకు భోంచేసి వెళ్లిన రాజేశ్వరమ్మ మధ్యాహ్నం 3 గంటలకి ఉసూరుమని కాళ్ళీడ్చుకుంటూ తిరిగొచ్చి పాకిట్లోంచే కోడల్ని పిలుస్తూ, పూర్ణ, తిరిగి తిరిగి నా కాళ్ళు అరిగిపోయాయే. ఒక్క మనిషి కూడా దొరకలేదే అమ్మా. ఏం పని మనుషులో ఏమో, ఆకాశంలో చుక్కలైపోతున్నారు కదా. అందరినీ అడిగి అడిగి నోరు నొప్పి పుట్టింది. ఒకళ్ళిద్దరు ఉన్నారు కానీ వాళ్ళంతా లెక్క ప్రకారం చేస్తారట. ఒక్క పూట భోజనం పెట్టి 15 రూపాయలు ఇవ్వాలట. మా తల్లే, మా అమ్మే అని ఒక్క పెద్ద నమస్కారం పెట్టి ఊరుకొని వచ్చాను. వాళ్ళు ఇలా చేస్తే మనలాంటి వాళ్ళంతా ఏమైపోవాలి అంది. అప్పటికి ఆ ఇంట్లో పని మనిషి మానేసి వారం 10 రోజులకి పైగా అయింది. నడువు నొప్పి కీళ్ల వాతంతో ఉన్న రాజేశ్వరమ్మ ఒక్క పూటలేస్తే మరో పూట లేవటం లేదు. ఇంట్లో పనంతా అన్నపూర్ణపై పడింది. ఉదయం 5 గంటలకు లేచిన మనిషి రాత్రి 10 గంటల వరకు క్షణం తీరుబడి లేకుండా గిరగిరా గిలకలా తిరుగుతూ చేసినట్లే ఉంటే రాజేశ్వరమ్మ మనసుకు ఎలాగో ఉంది. ఇరుగు పొరుగు ఏమనుకుంటారో అని భయం కూడా పీకుతోంది. వంట ఇంటి గుమ్మం ముందు కూలబడిన అత్తగారి కాఫీ తెచ్చిచ్చి అన్నపూర్ణంది. ఈరోజు అన్నపూర్ణ మనసు కూడా బాగాలేదు. రోజు వచ్చినట్టే అనంత్ ఈరోజు కూడా మధ్యాహ్నం ఇంటి భోజనానికి వచ్చాడు. రోజు అతనికి తల్లి దగ్గర కూర్చుని వడ్డిస్తుంది. 1 గంట అవుతుండగా అన్నపూర్ణ రాజేశ్వరమ్మ రాక కోసం ఎంతగానో ఎదురు చూసింది. ఆవిడ ఎక్కడ ఏ కబుర్లలో పడి ఏ జాసలో ఉందో. కొడుకు భోజనం మాటే మర్చిపోయినట్లుంది. అన్నపూర్ణ అనంతుని భోజనానికి వంటింట్లో అన్నీ సిద్ధపరిచి బయటికెళ్ళింది. అనంత్ రాగానే కాళ్ళు కడుక్కొని వస్తూ అమ్మేది అని అన్నపూర్ణని సూటిగా అడిగాడు. లేదు, పని మనిషి గురించి కనుక్కోవటం కోసం పక్క ఇంటికి వెళ్ళారు అని చెప్పాలని అన్నపూర్ణ ఉద్దేశం. కానీ గొంతు పెగిలితేగా. ఒకవేళ బలవంతంగా మాట్లాడాలని చూసినా వికారంగా వికృతంగా ఉంటుంది. దానికంటే మాట్లాడకుండా మౌనం వహించటమే చాలా నయం. అతను మళ్ళీ అడగలేదు. భోజనము మామూలుగా చేయలేదు. అన్నీ కాస్త కాస్త తిని వెళ్ళిపోయాడు. అన్నపూర్ణకి ఎంతో దుఃఖం వచ్చింది. భగవంతుడు తన్ని మూగదాన్ని ఎందుకు చేయాలి? ఒకవేళ చేసిన లక్షణంగా పెళ్ళయ్యే భాగ్యం కల్పించి ఇలాంటి సుందరుడైన భర్తని ఎందుకు ఇవ్వాలి? ఇది వరకు ఎన్నడూ లేనంతగా తన అసక్తత 1000 రెట్లు కళ్ళ ఎదుట నిలవసాగింది. ఇప్పుడు కూడా అంతే. మధ్యాహ్నం జరిగిందంతా ఆవిడకి చెప్పి ఆయన సరిగ్గా భోంచేయకుండా వెళ్ళారు. వారు భోంచేసే సమయానికి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, వెళితే నాకు చాలా బాధ కలుగుతుంది అని చెప్పాలని. కానీ చెప్పలేదు. అన్నపూర్ణకి అంతో ఇంతోడు రాయటం వచ్చు. ఆ రాయటం అనేది గబగబా రాదు. దానికి ఓ మూలగా ఏకాంతంగా కూర్చుంటే తప్ప సాఫీగా నడవదు. మొన్నటికి మొన్న అంతే అయింది. పాలవాడు లెక్క విషయంలో పేచీ పెట్టాడు. ఎక్కువ పోయలేదు అంటుంది రాజేశ్వరమ్మ. పోసానంటాడు వాడు. ఇద్దరూ చాలా ఘర్షణ పడ్డారు. అన్నపూర్ణ లోపలికెళ్ళి తను గుర్తు పెట్టుకున్న కాగితం తెచ్చిచ్చింది. ఏ తారీఖున ఎన్ని పావులు జాస్తి అయ్యాయో ఆ తారీఖు ఎదుట అన్ని ఇంటూ మార్కులు ఉన్నాయి. వాడు చెప్పిన లెక్కే కరెక్ట్ అయింది.
రాజేశ్వరమ్మ గారు చల్లబడి డబ్బులు ఇచ్చేస్తూ, ఏమీ అనుకోకురా అబ్బి, పెద్దదాన్ని, ఇక నుంచి ఇవన్నీ మా కోడలే చూసుకుంటుంది, నాకు ఇక బాధ లేదు అంది. ఇంట్లో జరిగిన ప్రతి చిన్న ఖర్చు వివరంగా రాయగల ఓర్పు ఉంది అన్నపూర్ణకి. డబ్బు వాడటంలో కూడా కోడలికి కల నేర్పు చూసి రాజేశ్వరమ్మ సంబరపడింది. అనంత్ ఇంటి ఖర్చు నిమిత్తం నెలకింత అని ఖచ్చితంగా ఎప్పుడూ ఇచ్చేవాడు కాదు. అతని చేతికి డబ్బు వచ్చినప్పుడు సుమారుగా లెక్క వేసి ఇంతైతే సరిపోతుంది అన్నట్టు ఇచ్చేవాడు. అన్నపూర్ణమ్మ ఆ రాజేశ్వరమ్మ ఆ ఇచ్చిన దాంట్లో 25 పరకో తను తీసుకుని మిగతాది అన్నపూర్ణ చేతిలో పెట్టేది. అన్నపూర్ణ మళ్ళీ అనంత్ ఇచ్చే వరకు డబ్బు అయిపోయింది అనే మాటే రానిచ్చేది కాదు. ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతూ ఉండేది. తర్వాత ఆరా తీయగా తెలిసింది, ఎప్పుడన్నా మరీ అవసరం అయితే కొట్లో తెచ్చేసి అనంత్ ఇవ్వగానే ముందు ఆ బాకీ తీర్చేసేవాళ్ళు. ఎప్పుడు ఏం తెచ్చింది, ఎంత తెచ్చింది, ఎంత జమ కట్టింది అన్నపూర్ణకి క్షుణ్ణంగా తెలుసు. పని మనిషి కుదరలేదు, అవసరం లేదని చెప్పేసింది అన్నపూర్ణ. ఉదయం 10 గంటలు దాటితే మధ్యాహ్నం వరకు పిల్లలిద్దరూ స్కూల్ నుంచి తిరిగి వచ్చే వరకు చేతిలో పనే ఉండదు. ఆ సమయం అంతా ఊరికినే కూర్చోవాలి. బాగా పనిచేయటానికి అలవాటు పడిన అన్నపూర్ణకి చేతిలో పని లేకపోతే విసుగ్గా తోచనట్టుగా ఉంటుంది. అదీగాక కుటుంబం అప్పుల్లో ఉంది. ఏ మాత్రం పొదుపైనా అది నిజమే అవుతుంది. ఇది నా ఇల్లు, నా సంసారం అని నమ్మిన అన్నపూర్ణ ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ వహించి బరువు బాధ్యతలు నెత్తినేసుకుని తనకు వీలైనంత వరకు ఆ ఇంటిలో సుఖశాంతులు వెలసిల్లేలా ప్రయత్నించసాగింది. శారీరకంగానూ మానసికంగానూ ఆ సంసారానికి అర్పితం అయిపోయిన అన్నపూర్ణ ఒక్కనాడు కూడా వాళ్ళ నుంచి నేను ఏం పొందుతున్నాను అని తనను తాను ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు. అనంత్ ఆర్థిక స్థితి కూడా ఇప్పుడు పర్వాలేదు. నగరంలో 2-3 ఇళ్ళు అతని పర్యవేక్షణలో అందంగా గట్టిగా నిర్మించబడ్డాయి. నలుగురిలో పేరొచ్చింది. నగరం మధ్యగా 4 రోడ్ల కూడల్లో అప్సరా అనే హోటల్ని కట్టాలని ప్రయత్నిస్తున్న అన్నదమ్ములిద్దరు అనంత్ చిన్ననాటి మిత్రులు కావటంతో ఆ డ్రాయింగ్స్, స్కెచెస్, ఎస్టిమేషన్స్ తయారు చేసే పనిని అనంత్కి అప్పగించారు. అనంత్ ఎంతో దక్షత, ఉత్సాహం తెచ్చిపెట్టుకుని ఆహర్నిశలు ఆ పనిలో నిమగ్నమైపోయాడు. అదృష్టం కలిసి రావాలి, కానీ ఈ కాంట్రాక్టు తనకు దొరికితే చాలు. కుండల మీద కుంపట్లా ఉన్న అప్పు 3 వంతులకు పైగా తీరిపోతుంది. ప్రపంచంలో మనిషికుండే అన్ని బాధల్లోకి మహా నికృష్టమైంది ఈ అప్పుల బాధ. అంతేకాదు, ఒక రకంగా తాను కాస్త స్థిరపడగానే తన జీవితాంతం సంపాదించిన దానిలో రాధ పేరు మీదంటూ కొంత విడిగా తీసి దానితో చిన్న స్కూలో లేక అనాథ బాలల ఆశ్రమానికో విరాళమో ఇవ్వాలి. ఏదైనా సరే రాధ పేరు మీద శాశ్వతంగా ఉండే పనొకటి తను చేసి తీరాలి. అప్పుడు కానీ తనకి శాంతి ఉండదు. రాధ జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా అతని మనసు చిటపటలాడుతూ తగలబడిపోయే మహారణ్యం మధ్య చిక్కడిపోయిన లేడికునలా అవుతుంది. రాధ సాహచర్యంలో, రాధ సమక్షంలో తనకి నెలలు క్షణాల్లా గడిచిన మాట నిజమే. ఇప్పట్లా ఆ రోజుల్లో డబ్బు సంపాదన మీద అంతగా తన దృష్టి పోని విషయం యథార్థమే. అవసరం తీరటానికి అప్పులు చేసిన మాట వాస్తవమే. కానీ అంత మాత్రాన రాధ ఎందుకు డీలా పడిపోవాలి? అప్పులు తెచ్చినవాడు తాను, తీర్చవలసిన బాధ్యత తన మీద ఉంచుకున్నాడు. తను అందులో రాధ బాధపడాల్సింది కానీ భయపడాల్సింది కానీ ఏముందో అతనికి అర్థం కాదు. పోని ఒక్కనాడైనా తన మనసులో అలాంటి భయం ఉంటే మాటల రూపంలో బయటపెట్టిందా? లేదు. ఏం ఆడవాళ్ళు ఒకవేళ తను కర్తవ్యం విస్మరించి వక్రమార్గమే పట్టాడే అనుకో, నయాన్నో భయాన్నో హెచ్చరించో బతిమాలో కోపగించుకునో ముక్కుకు తాడు వేసినట్టు మళ్ళీ మంచి మార్గానికి లాగాలి. కానీ అలా వదిలేయటం ఏం న్యాయం? నిజంగా ఏ తెలివిగల ఆడపిల్ల అయినా అంతే చేస్తుంది. ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడల్లా అసలు
రాధ తనని సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అన్న భావం వాడి ముళ్ళులా గుచ్చుకుంటూనే ఉంటుంది. తనను అసమర్థుడైన భర్తగా భావించి 2 పిల్లలతో ఇంత అప్పుతో ఈ సంసారం ఎలా ఈదటమా అని భయపడి రాధ ఆత్మహత్య చేసుకుందన్న కఠోర సత్యం స్ఫురించినప్పుడల్లా అతను తట్టుకోలేకుండా ఉన్నాడు. ఒక్క చిన్న హెచ్చరిక చేసి ఉంటే, ఒక చిన్న మాటతో తన అయిష్టాన్ని వ్యక్తపరిచి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవేమో. ఆ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా అతని మనసు ఎంత పొరపడ్డావు అని ఆక్రోశిస్తూనే ఉంటుంది. అనంత్ వాళ్ళు ఉంటున్న ఇంటిపై డాబా మీదకి వెళ్లేందుకు ఇంటి పక్క నుంచి మెట్లున్నాయి. డాబా పైభాగంలో ఒక పక్క పిట్టగోడ పడిపోయి ఉండటం వల్ల లక్ష్మీబాబు ఎక్కి పడతారేమో అన్న భయంతో అటువైపు పెరడు తలుపు ఎప్పుడూ వేసే ఉంచుతున్నారు. ఈరోజు పైన బట్టపరిచి వడియాలు పెట్టారు. మధ్యాహ్నం అవుతుండగా రాజేశ్వరమ్మ కోడల్ని పైకెక్కి ఒకసారి వడియాలు ఎలా ఉన్నాయో చూసి రమ్మంది. అనంత్ అప్పుడే ఇంటికొచ్చాడు. అతని భోజనం కూడా అయిపోవస్తుంది. అన్నపూర్ణ పైకెక్కింది. అక్కడి నుంచి చూస్తే వీధి ఆ చివర ఈ చివర కనిపిస్తోంది. మధ్యాహ్నం కావటం వల్ల రోడ్డు మీద సందడి లేదు. బయట బాగా ఎండగా ఉండటం వల్ల సాయంకాలాలు బయట కూర్చుంటే ఆడవాళ్ళు పిల్లలు కూడా లోపలే ఉన్నారు. అన్నపూర్ణ పిట్టగోడ మీద చేతులు ఆనించి అలాగే చూస్తుంది. ఇంతలో కింద నుంచి అమ్మా నేను వెళ్తున్నాను అన్న కేక, తలుపు వేసుకో అనే హెచ్చరిక వినిపించాయి. అన్నపూర్ణ కిందికి చూస్తుంది. అనంత్ బయటకొచ్చాడు. వాకిటి ముందు క్షణం ఆగి సిగరెట్ వెలిగించుకున్నాడు. తర్వాత నడక ప్రారంభించాడు. వెనక నుంచి అన్నపూర్ణ అతన్ని కంటి నిండా కరువు తీరా చూడసాగింది. ఎంత అందమైన విగ్రహం! అతని నడకలో ఓ విధమైన హుందాతనం ఉంది. నడుస్తున్నప్పుడు పక్కలకి గాని వెనక్కి గాని చూడటం అతనికి అలవాట్లేదు. ఏదో ఆలోచిస్తున్నట్లున్నాడు. తల వంచుకుని చకచకా నడుస్తూ వెళ్తున్నాడు. క్రమంగా దూరమై సందు తిరిగి పోబోయిన అతగాడిని చూస్తూ చాలాసేపు అక్కడే నిలబడిపోయింది. అన్నపూర్ణ అతను తన భర్త అని అంతా అంటారు. కానీ తన హృదయం కూడా పులకరింతతో ఆ మాట గుర్తు చేసుకుని పొంగిపోతుంది. కానీ అతని మనసులో ఆ ఊహే ఉన్నట్టు తోచదు. వచ్చి ఇన్నాళ్ళైంది, ఒక్కనాడు పలకరించలేదు. అన్నపూర్ణ గుండెలని చీల్చుకుంటూ గాఢమైన నిట్టూర్పు బయటకొచ్చింది. ఎలా పలకరిస్తాడు? ఒకవేళ పలకరించినా అతని మనసుని దృష్టిని ఆకట్టుకునేట్టు 2 మాటలైనా తాను మాట్లాడలేదు. అతను అన్నానికి కూర్చున్నప్పుడు పిల్లల విషయాలేవైనా చెప్పాలని, రాత్రివేళ అతను అలసిపోయి వచ్చి నీరసంగా పడుకున్నప్పుడు దగ్గర కూర్చుని సేద తీర్చే చల్లటి మాటలు 2 పలకాలని, ఏవేవో పిచ్చి ఊహలు. అన్నపూర్ణ ఆంతర్యం నిండా కోటి పిల్ల చేపల్లా ఎగిరెగిరి పడతాయి. పెంటకోడగా ఆనుకుని నిలబడిన అన్నపూర్ణ దృష్టి ఆకాశం వైపు తిరిగింది. నీలాకాశంలో తెల్లటి మబ్బులు కొల్లలుగా సాగిపోతున్నాయి. నల్లటి పక్షులేవో జంటగా 2 దూరం నుంచి రెక్కలుపుకుంటూ ఎగిరి వచ్చి అన్నపూర్ణ పైగా సాగిపోయాయి. భగవాన్, నాకు ఈ మూగతనం ఎందుకు పెట్టావు? పెట్టినా దానికి ఆలోచన శక్తి ఎందుకు ఇచ్చావు? అనంత్ని భర్తగా పొందినందుకే అందరూ నన్ను అదృష్టవంతురాలనని పొగుడుతున్నారు. కానీ నా దురదృష్టం. ఆ సంగతి వాళ్ళకేం తెలుస్తుంది? కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి ఆమెకి. పూర్ణ, ఏం చేస్తున్నావే పైన? కింద నుంచి అత్తగారి కేక వినిపించటంతో కళ్ళు తుడుచుకొని గబగబా కిందికి దిగొచ్చేసింది. ఆ రోజు నుంచి అన్నపూర్ణ అతన్ని కంటి నిండిగా చూసుకునే అవకాశం కోసం అతను మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చి మళ్ళీ 5 నిమిషాల్లో బయటికి వెళ్ళిపోతాడనగా డాబా పైకి పరిగెత్తేది. దూరం నుంచి అలా చూడటంలో ఏదో చెప్పలేనంత ఆనందం కలిగేవి. కానీ ఆ ఆనందానికి అట్టే కాలం నోచుకోలేదు. వారం 10 రోజులకే ఒకనాడు అనంత్ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు జేబులో సిగరెట్ కోసం చూసి తడుముకొని అయిపోవటంతో వీధి చివర పాన్ షాప్ ముందు ఆగాడు.
షాపులో ఉన్న 18-20 సంవత్సరాల కుర్రాడు కూనీ రాగం తీస్తూ షాపులో నుంచి వంగి వంగి దూరంగా చూస్తూ సిగరెట్ పెట్టే ఇచ్చాడు. అరే, నేను చెప్పిన బ్రాండ్ ఇది కాదు అన్నాడు అనంత్ తిరిగిచ్చేస్తూ. ఓ, వాడు ఆ పెట్టె తీసుకుని అనంత్ అడిగిన బ్రాండ్ ఇచ్చి మళ్ళీ తల వంచి చూస్తున్నాడు. చిల్లర తక్కువ ఇచ్చావన్నాడు మళ్ళీ అనంత్. ఈసారి వాడు విసుగ్గా మొహం పెట్టి 5 రూపాయల చిల్లర మళ్ళీ లెక్క పెట్టి ఓపిక లేక ఎంత సార్ అన్నాడు. అనంత్ మళ్ళీ లెక్కబెట్టి చూస్తే తనదే పొరపాటు అని వాడు సరిగ్గానే లెక్కబెట్టి ఇచ్చాడని తెలిసింది. నువ్వు సరిగ్గానే ఇచ్చావు, నాదే పొరపాటు, ఇదిగో తీసుకో అన్నాడు అనంత్. ఇలా ఇవ్వండి. వాడు అనంత్ వైపు చూడకుండానే చేయి చాచాడు. అనంత్ వాడిని ఇంతగా ఆకట్టుకున్నది ఏమిటా అని కుతూహలంగా తను కూడా వంగి అతను చూసిన వైపు చూశాడు. వెంటనే గతుక్కుమన్నాడు. అక్కడ డాబా మీద అన్నపూర్ణ నిలబడి ఇటే చూస్తుంది. తను తలవంచి చూడగానే గిరుక్కున తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. అనంత్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ముఖంలో క్రోధరేఖలు తొంగి చూశాయి. అప్పుడే ఇంటికి వెళ్ళి అన్నపూర్ణని 2 చివాట్లు వేయాలనిపించింది. కానీ టైం అయిపోవటం వల్ల వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికొచ్చినప్పుడు రోజు కంటే అతను అలసటగా ఉన్నా ఈ విషయం మాత్రం మర్చిపోలేదు. తల్లిని పిలిచి మధ్యాహ్నం తను చూసిన సంగతి చెప్పాడు. అంత మధ్యాహ్నం వేళ అన్నపూర్ణకి డాబా మీద ఏం పని ఉంది వెళ్ళిందో అడుగు అన్నాడు కఠినంగా. రాజేశ్వరమ్మ కొడుకు చెప్పగానే తెల్లబోయింది. ఆవిడ కూడా కోపం వచ్చింది. ఏం పని ఉందని పైకెళ్ళావే నువ్వు అంటూ నిగ్గతీసింది. ఏం చెబుతుంది? ఎవరిని చుట్టానికి వెళ్ళానని చెప్తుంది. అన్నపూర్ణ మాట్లాడలేదు. ఆ మౌనాన్ని తప్పుగా అర్థం వంచుకున్న తలని చూసి తల్లి కొడుకులిద్దరూ ఇంకో రకంగా అర్థం చేసుకున్నారు. కొడుకు వెళ్ళిన తర్వాత రాజేశ్వరమ్మ అన్నపూర్ణ దగ్గరగా వచ్చి, ఈ రోజు నుంచి నేను చెప్తే తప్ప నీ అంతట నువ్వు పైకి వెళ్ళొద్దు, వెళ్ళావంటే బాగుండదు అంది. అన్నపూర్ణ మళ్ళీ వెళ్ళలేదు పైకి. 1-2 సార్లు రాజేశ్వరమ్మ అన్నపూర్ణ పక్షం వహించి లక్ష్మిని మందలించడంతో లక్ష్మి అన్నపూర్ణని బద్ధ వైరిలా చూడసాగింది. అన్నపూర్ణ అన్నం పెడితే తిండు, జళ్ళు వేస్తాను రమ్మంటే రాదు. ఆప్యాయంగా అన్నపూర్ణ ఎంత పిలిచినా తలతిక్కగా సమాధానాలు చెప్పటమే కాకుండా నువ్వు మూగదానివి ఏ ఏ ఏ అని వెక్కిరిస్తుంది. అభం శుభం తెలియని పిల్ల, చిన్నతనంలే అని ఎంత సరిపెట్టుకుందామని చూసినా ఎందుకో గాని అన్నపూర్ణ హృదయం తూట్లు పడినట్లుండేది. ఒకసారి రాజేశ్వరమ్మ ఇంటో లేదు. లక్ష్మి 4 స్నేహితుల్ని వెంటబెట్టుకొచ్చింది. వాళ్ళకి అన్నపూర్ణని చూపిస్తూ, ఇదిగో ఇదే మా మూగ దయ్యం అంది. మాటలు అస్సలు రావా? ఒక అమ్మాయి విచిత్రంగా అడిగింది. అస్సలు రావు, కోపం మాత్రం ఇంత, చేతులు జాపుతూ అంది లక్ష్మి. అయ్యో, మాటలు రాకపోతే ఎలా? నీకు కష్టం కదా అంది మరో అమ్మాయి. అయ్యో రామా, దీని చేత పని చేయించాలంటే నాకు మా మామకి తల పగిలిపోతుంది, నుదురు కొట్టుకుంటూ జవాబు ఇచ్చింది లక్ష్మి. అన్నపూర్ణ చప్పున వంట ఇంటి తలుపులు మూసేసుకుని గడియ పెట్టి లోపల తలుపు కానుకొని నిలబడింది. చిన్నపిల్ల అయిన లక్ష్మిలో ఎంత శక్తి ఉంది, ఎదుటి వాళ్ళని ఎంతగా బాధ పెట్టగలదు. అన్నపూర్ణ గుండెలో గాయం రేగినట్టుగా ఉంది. ఇంతవరకు ఎవరూ తన ముఖం మీద తన మోగతనం గురించి ఇంత సూటిగా అని బాధ పెట్టలేదు. తను అసలు ఎందుకు బాధపడాలి? తలుపులు తెరిచి వెళ్ళి లక్ష్మిని పుచ్చుకొని ఒక్క చెంపకాయ కొడితే రోషంతో బుస్సుమన్న అన్నపూర్ణ గడియ తీయబోయి అంతలోనే నిగ్రహించుకుంది. ప్రయోజనం ఏమిటి? రాజేశ్వరమ్మ గారు కానీ అనంత్ కానీ ఇంటికి తిరిగి రాగానే దానికి 1000 అర్థాలు వచ్చేలా నానా మాటలు కల్పించి చెప్తుంది. అదంతా అబద్ధమని చెప్పి ఖండించగల శక్తి తనకు లేదు. అయినా లక్ష్మికి తన మీద ఎందుకంత కోపం? ఏం చేసింది తాను? తన తల్లి స్థానంలో వచ్చిన మనిషి అన్న తన ప్రేమాభిమానాల్లో తండ్రి దగ్గర పాలు పంచుకుంటుందేమో అని భయమా? ఆ పసి హృదయానికి ఇంత తెలుస్తుందా? అయినా ఆ రెండూ తనకి లేనే లేవుగా. ఈ ఇంట్లో ఉందంటే అది కేవలం తనతో వాళ్ళకి అవసరం ఉంది కాబట్టే. అనంత హృదయంలో స్థానం ఎక్కడ? అక్కడ ప్రవేశమే లేదాయే. ఈ విషయం ఎవరైనా లక్ష్మికి నచ్చ చెప్తే ఎంత బాగుండును. తనకి మాటలు వస్తే ఇవన్నీ చెప్పుండేది.
నిజంగా ఎంత దురదృష్టం. పిన్ని పిన్ని, బాబు తలుపు తట్టాడు. అన్నపూర్ణ తలుపు తీసింది. నన్ను లోపలికి రానివా? అన్నపూర్ణ చప్పున వాడిని లోపలికి లాక్కుని తలుపు వేసుకుంది. వాడికొక్కడికే ఎందుకో తన మీద మమకారం. ఏటి పిన్ని? అమాయకంగా అడిగాడు. ఏం లేదన్నట్టు తల పిన్ని. ఏలుతున్నావా? కళ్ళు తుడిచాడు. అన్నపూర్ణకి నిజంగా దుఃఖం వచ్చింది. ఎలాగో నిగ్రహించుకుని వాడి ముఖం అంతా ముద్దులతో నింపి హృదయానికి హత్తుకుంది. పిన్ని, మరే నాకు జంతికలు పెట్టవా? అలమార్లో కనిపిస్తున్న డబ్బాల వైపు ఆశగా చూపించాడు. పెడతాను బాబు, పెడతాను, తప్పకుండా పెడతాను, ఏం కావాలన్నా ఇస్తాను అనుకుంటూ అన్నపూర్ణ వెళ్ళి డబ్బా తీసి వాడి చేతికిచ్చి తీసుకోమంది. బాబు అన్నపూర్ణ చేతిలోంచి కిందికి జారి డబ్బా నేల మీద పెట్టమన్నాడు. అన్నపూర్ణ అలాగే చేసింది. ఏమిటే లక్ష్మి, ఇంతమంది చేరారు ఇంట్లో, ఇల్లు కొలిక్కి రావటానికా? పిన్ని ఏది? అప్పుడే వాడి ఇంట్లోకి వస్తున్న రాజేశ్వరం అంది. ఏమో మా అమ్మ, అరగంట అయింది. ఆవిడ గారు వంటింటి తలుపులు బిగించుకొని లోపల కూర్చుంది. ఏం చేయను, తలుపులన్నీ తీసున్నాయి, కుక్కలు వస్తాయేమో అని వీళ్ళందరినీ పిలుచుకొచ్చి ఇక్కడే ఆడుకుంటున్నాను అంది లక్ష్మి ఎంతో బుద్ధిమంతురాల్లా. నా తల్లి, నా బంగారు కొండ అంటూ రాజేశ్వరమ్మ లక్ష్మి బుగ్గలు పుణికింది. అత్తగారి మాటలు వినగానే అన్నపూర్ణ తలుపులు తీస్తుంది. ఏం చేస్తున్నావే లోపల? ఆవిడ వంట ఇంట్లోకి తొంగి చూస్తుంది. బాబు కింద కూర్చుని చెక్కిలాలు తింటున్నాడు. రాజేశ్వరమ్మకి ఆ దృశ్యం మరో విధంగా అర్థమైంది. మధ్యాహ్నం డబ్బాలో లక్ష్మి మాయం చేసిన చక్కిలాలకి ఆరా దొరికింది అనుకుంది. చోద్యంగా చూస్తూ, అదేం పనే పూర్ణ, ఇది నీ ఇల్లు, నీ ఇంటిలో నీకు దొంగతనం ఏమిటి? నువ్వంత శ్రమపడి వండావు, 2 చక్కిలాలు నోట్లో వేసుకుంటే కాదనే మనిషినిటే నేను. రాను చచ్చా, ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయకు, నాకు బాగుండదు అంది. అన్నపూర్ణ ప్రాణాను పైనే పోయిందాల్లా మరాన్పడి అలాగే చూడసాగింది. లక్ష్మి కళ్ళలో ఇంత సంతోషం మెరిసింది. రోగం ముదిరింది అమ్మాయి గారికి అన్నట్టు చూసి, రండర్రా, మా మామ వచ్చింది, బయటికి పోయి ఆడుకుందాం అంటూ వాళ్ళందరినీ తీసుకెళ్ళింది. ఆ సాయంత్రం తండ్రి రాగానే అతని భుజం మీద పడి ఊగుతున్న లక్ష్మి మధ్యాహ్నం ఇంట్లో జరిగిన రహస్యం తండ్రి చెవిలో ఊదింది. నాన్న, మరే పిన్ని దొంగతనంగా చక్కిలాలు తింటుంటే మా అమ్మ చూసి కేకలేసింది. అనంతకి అన్నపూర్ణ మీద కోపం రాలేదు, అసహ్యము వేయలేదు, ఎందుకో జాలి వేసింది. కానీ ఆ జాలిని మాటల రూపంలో బహిర్గతం చేయలేదతను. అనంత్, అతనితో పాటు రాజేశ్వరమ్మ, అన్నపూర్ణ ఎంతగానో ఎదురుచూసిన హోటల్ కాంట్రాక్టు అనంత్కి లభించింది. పెట్టుబడి అంతా యజమానులదే. అనంత్ దగ్గరుండి జాగ్రత్తగా, గట్టిగా, దుబారా అయిపోకుండా సాధ్యమైనంత త్వరలో ఆ హోటల్ కట్టించాలి. నిశలు వాళ్ళు ఉండి కూడా పని సరిగ్గా జరుగుతుందా లేదా అని అజమాయిషీ చేసేందుకు నెలకు 200-300 రూపాయలు కాక విడిగా 1000 అని పర్సంటేజ్ కూడా ఇస్తామన్నారు వాళ్ళు. హోటల్ కట్టిస్తున్న వాళ్ళు అనంత్ తండ్రికి చిన్ననాటి మిత్రులవటంతో అతనికి ఇలాంటి అవకాశం లభించింది. వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ మీద సంతకం చేసి అడ్వాన్స్ తీసుకోగానే సరాసరి ఇంటికొచ్చిన అనంత్ వీధి గుమ్మంలోంచి అమ్మా అంటూ బిగ్గరగా కేక పెట్టాడు. వంట ఇంట్లో కూర్చుని కూర తరుగుతున్న రాజేశ్వరమ్మ హృదయం చల్లుమంది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ పిలుపు ఇది వరకటి పిలుపులా వినిపించింది. తనకేదైనా మంచి జరిగినప్పుడు కానీ, రిజల్ట్స్ వచ్చి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానని తెలుసుకున్నప్పుడు కానీ అనంత వీధి గుమ్మల్లోంచి ఇలాగే కేకలు పెట్టేవాడు. అమ్మా! పరుగులాంటి నడకలో అతను సరాసరి వంట ఇంటి దగ్గరికి వచ్చేశాడు. అప్పటికే రాజేశ్వరమ్మ కత్తిపీట మీద నుంచి లేచి బయటకు వస్తుంది. అమ్మా, అగ్రిమెంట్ అయింది, కాంట్రాక్ట్ నాకు దొరికింది. తల్లి 2 చేతులు పట్టుకుని హుషారుగా అన్నాడు అనంత్. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది డబ్బు వస్తున్నందుకు కాదు, దరిద్రం తీరపోతుంది అన్నందుకు కాదు. అనంత్కి ఊపిరి ఆడకుండా చేతి నిండా పని తగులుతుంది. ఆ శ్రమతో, ఆ అలసటలో కాస్తైనా గతాన్ని మరచిపోగలడనే ఆశ నమ్మకంగా ఏర్పడుతున్నందుకు.
ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.